హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే మండే అనమాట. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళినారు. ఇంకా పని అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ పని ఎక్కడనే ఉంది, ఏం చేయలేదు కూడా. సైలెంట్గా అయితే కూర్చున్నాయి. చూడండి, ఇక్కడే ఉన్నాయి. పని అంతా ఇక్కడక్కడే ఉందన్నమాట. ఏం చేయలేదు, సైలెంట్గా కూర్చున్నా. చాలాసేపు అయి కూర్చొని కూడా పిల్లలను స్కూల్ దింపేసి వచ్చి చల్లగా వస్తుంది అనేసి అయితే ఇలా కప్పుకొని అయితే కూర్చున్నాను అనమాట. ఇప్పుడైతే వంట చేయాలి, బాసనలు ఉన్నాయి, ఇంట్లో పని అంతా ఉందన్నమాట. 12 వరకు అయితే కంప్లీట్ అయితే చేసేయాలి. ఆల్రెడీ 9:45 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేస్తా. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళినారు ఫ్రెండ్స్. అంతే, అప్డేట్ అనేది ఏం లేదు. అసలు ఈరోజు పంపొద్దు అనుకున్నా, కానీ పంపేసిన అనమాట. నిన్న హాలిడే వచ్చింది కదా. రేపు ఒకవేళ పంపను అని అనుకుంటున్నా. ఎందుకోసమనంటే ఖైరతాబాద్ అయితే వెళ్ళాలనుకుంటున్నాం, వినాయకుడిని అయితే చూడాలి ఏమవుతుందో. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం ఇంట్లోనే, వెళ్తే మాత్రం వీడియో అనేది తీస్తాను అనమాట ఖైరతాబాద్ వినాయకుడిని. కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. టీవీలో అయితే న్యూస్లో అయితే చూసినా అనమాట. ఇద్దరు చిన్నపిల్లలే ఉన్నారు కదా, పిల్లలను తీసుకొని పోయి రాగలుగుతామో లేదో అని అయితే ఒక టెన్షన్ అయితే అనిపిస్తుంది. చూడాలి. వెళ్తే మాత్రం కన్ఫర్మ్గా అయితే వీడియో అనేది తీస్తా, మళ్ళీ ఫొటోస్ కూడా దిగుతాం అనమాట. ఫుల్ పబ్లిక్, ఫుల్ రష్ ఉంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు నేను ఎప్పుడు. ఇక్కడ దగ్గర ఉంటుంది మాకు, కానీ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్. రేపైతే వెళ్దామని అయితే అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. వీలైతే వెళ్తాం, లేకుండా లేదు. ఎందుకంటే అంత పబ్లిక్లో మనం వెళ్ళాలంటే కూడా, పిల్లలను తీసుకొని వెళ్ళాలంటే కూడా కొంచెం ఆలోచించాలి కదా, దానికోసం అనేసి. దూరం నుంచి అయితే చూసి ఒకవేళ రావచ్చు అనుకుంటే అయితే వెళ్తాం, లేకపోతే లేదు. లైన్ అయితే మామూలుగా లేదనమాట, మొత్తం ఇట్లా ఒత్తుకుంటున్నారు లైన్లు, అట్లుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. పని అయితే మెల్లగా అయితే స్టార్ట్ చేయాలి. అన్నం వంట వేసేయాలి. మా చిన్నకైతే టమాటా కర్రీ చేయమని అయితే చెప్పిండు అనమాట. టమాటా కర్రీ అయితే చేసేసేయాలి. చికెన్ అయితే ఉంది, మొత్తం అయితే నైట్ అయితే పంపించింది అనమాట. చికెన్ ఉంది, కానీ చికెన్ వద్దనేసి అన్నాడు. అందుకోసం అనేసి టమాటా కర్రీ అయితే చేయాలనుకుంటున్నా, లేకపోతే టమాటా రైస్ అన్న చేస్తా. ఈ రెండిట్లో లేదని ఒకటి అయితే చేస్తాను అనమాట. అంతే ఫ్రెండ్స్. టమాటా చారు అయితే అనుకున్నా అసలు, కానీ టమాటా చారు వద్దనేసి అన్నాడు. టమాటా కర్రీ పెట్టు మమ్మీ అని చెప్పి ఆయన అయితే అన్నాడు అనమాట. చూద్దాం. టమాటాలు కూడా ఒక 5-6 ఉన్నాయి. కాకరకాయ కూడా ఉంది. ఒకవేళ చేస్తే కాకరకాయ ఈవినింగ్ ఫ్రై అనే చేస్తా, లేకపోతే పులుసు అనే చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్. నిద్ర అంటే నిద్ర వస్తుంది, సరిపోలేదు నిద్ర. ఈరోజు 6:45 అలా లేచిన అనమాట. బయట వంతు నాదే అనమాట. అందుకోసం అనేసి మార్నింగే లేవాల్సి వచ్చింది. నార్మల్గా అయితే 7-7:30 అయిపోతుంది. 7 వరకు అయితే కన్ఫర్మ్, 7-10 అలా అయితే కన్ఫర్మ్ లేస్తాము. కానీ బయట మన వంతు ఉన్నది కాబట్టి మనమైతే లేవాల్సిందే తప్పకుండా. ఎందుకంటే వాకిలు అయితే మార్నింగ్ టైంలోనే ఊకాలి కదా, కొంచెం లేట్ అయినా కూడా బాగుండదు ఇంకా, అందుకోసం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే. వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిపోయినా. ఇక్కడైతే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసిన. టమాటా కర్రీ అయితే చేసిన అనమాట. టమాటా కర్రీ అయితే చేసేసిన. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయితే అయిపోయినా. బాక్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. వెళ్ళాలి. మా లక్ష్మణ్ అయితే ఇంకా రాలేదు. నేనైతే ఇంకేం తినలే ఫ్రెండ్స్. వచ్చినాకైతే తింటా. ఓకేనా? వీడియో కంటిన్యూ చేస్తా, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా చిన్న అయితే ట్యూషన్కి అయితే వెళ్ళలేదన్నమాట. నిన్న గణపతి దగ్గరికి వెళ్ళినాం కదా అన్నదానానికి. అన్నం తిన్నాడు. నిన్న కొంచెం మార్నింగ్ నుంచే సుస్థి ఉన్నాడు అనమాట. పడుకొని లేవడము, ఎగరడము, బాగా ఆట ఆడిన అనమాట. నిన్న కథం కోల్డ్ అయిపోయింది, సర్ది అయితే అయిందనమాట, జలుబు అయిపోయింది. స్కూల్కి వెళ్ళిండు. మార్నింగ్ కొంచెం దగ్గుతూ ఉన్నాడు. స్కూల్కి అయితే పంపించేసిన మార్నింగ్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వచ్చిందనమాట. వచ్చేసి పడుకున్నాడు. ఇంకా కాసేపు పడుకున్నాడు అనమాట. ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. లేస్తలేడు. ఫీవర్ ఉంది, బాగానే ఉంది ఫీవర్. సడన్గా వస్తుంది అనమాట పిల్లలకి, ఏదైనా కూడా అంతే, సడన్గా వచ్చేస్తుంది. నిన్న బాగున్నాడు. నిన్న మార్నింగ్ కొంచెం బాగానే ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వరకు కథ ఇక సుస్థిగా అవుతుండు. ఇక కొంచెం తుమ్ములు వస్తున్నాయి. ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట. జలుబు అయితే స్టార్ట్ అయిపోయింది. జలుబు వల్ల మెయిన్ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. ఫుల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. మందులు ఇట్లా ఏం లేవు. ఉన్నా కూడా మందులు ఇచ్చినాయి కూడా మనం ఒక 1 మంత్కే వాడాలంట. 1 మంత్ తర్వాత యూజ్ చేయొద్దు. అవి పనికి అయితే రావన్నమాట. పని చేయవు ఇంకా. పని చేయవు ఇంకా అవి. పెట్టు. ఇలా అయితే ఉందన్నమాట. ఏం పని అయితే చేయలేదు, ఇక్కడక్కడే ఉంది. వాడు పడుకున్నాడు. నాకు చేయాలనిపిస్తలేదు. ఇంకా ట్యూషన్ కూడా పంపిద్దాం అనుకున్నా. కాసేపు ఒక 1 అవర్ అన్న కూర్చొని ఏమన్నా రాసుకుంటాడేమో అనుకున్నా, కానీ అంత ఓపిక లేదనమాట. ఇంకా మొత్తం డల్ అయిపోయిండు. ఇక మా బిట్టుగాడేమో ఎట్లా చేస్తుండు. వానికి చెద్దరి కప్పురా అంటే చెద్దరు అయితే కప్పిండు అనమాట. వాళ్ళ అన్నకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట. మంచిగా ఫుల్ అయితే కప్పేసిండు. కొంచెం దూరం అయితే ఉంచాలి చిన్నోన్ని, ఎందుకంటే జలుబు అయిందంటే ఆల్మోస్ట్ అందరికీ తిరిగినాకనే బయటికి వెళ్ళిపోతుంది అనమాట. లేకపోతే అది వెళ్ళదు.
అట్లా ఉంటుంది అనమాట. ఎక్కడ ఆడలేదు అసలు. బయట వినాయక దగ్గర కొద్దిసేపు ఉన్నాము, మళ్ళీ ఇంటికి వచ్చినాము, తిన్నాము, అంతే. ఏం కూల్ డ్రింక్స్ ఏం లేవు, అంతే. ఏం తినలేదు. డైరెక్ట్ సడన్గా వచ్చేసింది జలుబు అనేది. దానివల్ల జ్వరం వచ్చేసింది. పడుకున్నాడు. ఇప్పుడైతే తీసుకెళ్ళాలి హాస్పిటల్. తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమన్నా ఇడ్లీ ఇట్లా ఏమన్నా ఉంటే అయితే తీసుకొని వస్తాను అనమాట. ఎందుకంటే అన్నం అయితే పెట్టాను, ఎందుకంటే అంత హైలో ఉన్నది ఫీవర్. మా బిట్టుకు అయితే కాటిక పెట్టినా, మా బిట్టుకు మా చిన్నుకు కాటిక పెట్టిన అనమాట. దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది నాకు కొద్దిగా. కాలుకు ఇక్కడ ఛాతికి ఇక్కడ నొసలికి పెట్టేసిన అనమాట. కొంచెం నైట్ కళ కూడా ఏదో కళ వచ్చిందనమాట, భయంకరమైన కళ వచ్చింది. దానివల్ల కూడా కొద్దిగా అనిపిస్తుంది ఇదేదో అట్లుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నిన్న సండే, నిన్న స్టార్ట్ అయిపోయింది. నిన్న నాకు కళ వచ్చింది నైట్, మళ్ళీ మార్నింగే వీనికి ఫీవర్ వచ్చేసింది. వాడు కొంచెం ఇప్పుడిప్పుడే తుమ్ములు అనేది స్టార్ట్ అయినాయి అనమాట. వాడికి కూడా కొంచెం మనకి డిస్టెన్స్ అయితే మెయింటెనెన్స్ అయితే చేయాలి. కానీ ఎంత చేసినా మనం ఇంట్లో అందరం ఉంటాం కాబట్టి, అందరం ఒకటి దగ్గర ఉంటాం కాబట్టి వస్తూనే ఉంటుంది. పిల్లలకు రావద్దు, పెద్దలకు వచ్చినాయి కదా, పిల్లలకు రావద్దు అనమాట. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తాము. మా లక్ష్మణ్కి అయితే కాల్ చేస్తారు, అమ్మని అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి చూపెట్టుకొని మందులు తీసుకొచ్చినాకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, 7:30 అయిపోయింది టైము. ఎవల్యూషన్ అనమాట. ఇది చూడు రచన, ఇక ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. తాళం సప్పుడు చేయొద్దు, తాళంతో ఆట ఆడద్దు, సప్పుడు చేయొద్దు. దగ్గు వచ్చింది ఫస్ట్, ఫేస్ అంతా ఇట్లా అయిపోయింది. ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం హాస్పిటల్కి. ఇట్రా ఇట్రా ఇట్రా. సూదేమి టానిక్ అన్నా ట్యాబ్లెట్స్ అన్నీ ఇస్తారు. ఫేస్ చూడండి ఎట్లా అయిపోయింది. ఇక కళ్ళల్లోనే ఉన్నది జ్వరం అంతా. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నకైతే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళినా. ఇటు చూడ ఫేస్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో. తీసుకెళ్ళినా, మందులు అయితే తీసుకొచ్చిన అనమాట. ట్యాబ్లెట్స్ అయితే ఇస్తా అన్నారు సారు, కానీ వేయలేదు కదా, ఇంతవరకు అయితే వేసుకోలేదు. అందుకే సిరప్లు అయితే రాసేసిండు, యాంటీబయాటిక్ సిరప్. ఇవైతే కంప్లీట్ అయితే చేయాలని చెప్పిండు, మొత్తం వేయాలని చెప్పేసి అనమాట. అన్ని మందులు మళ్ళీ అయిపోయినాక కూడా మళ్ళీ తీసుకోవాలనేసి అయితే చెప్పిండు. ఓకేనా. ఇప్పుడు ఇవైతే ఇస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ కన్ఫ్యూజ్ చేయకూర్చున్నాం. ఇట్లా పెట్టు, దీని క్యాప్ దీనికి పెట్టు. క్యాపులు దేని దానికే ఉండని, ఎందుకంటే దాని సైజు. ఇటు ఇచ్చే ఒకరికి వచ్చిందంటే వస్తూనే ఉంటుంది ఇంకా జ్వరం. ఓకేనా. ఫ్యాన్ అయిపో, చిన్నగా డోర్ దీపో. ఓకేనా ఫ్రెండ్స్, మందులు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. మా చిన్నకు అయితే మందులు అయితే వేసేసిన. ఇక మా బిట్టు ఏమో రేపు స్కూల్కి వెళ్ళాడంట. అన్న పోతేనే తను పోతాడంట, లేకపోతే పోడంట. అయితే బుక్స్ తీసిండు అనమాట, బ్యాగ్ తీసిండు. హోంవర్క్ రాయి, నువ్వు రేపు వెళ్తూ స్కూల్కి అని అంటే, ఒక్కని వెళ్ళాలి అని అంటే ఏడుస్తుండు, వెళ్ళాడంట. అలా అన్నీ ఉంటేనే వెళ్తాడంట స్కూల్కి. నువ్వు ఒక్కని పో బిట్టు. ఎందుకు పోవా 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 ఫ్రెండ్స్. మా బిట్టు అయితే హోంవర్క్ రాస్తుండు. 10 అవుతుంది నైట్. ఇప్పుడే రాస్తాడంట. అయిపోలేదు, దెబ్బలు అయితే ఇంకొక లైన్ ఉంది, వాడే రాస్తుండు. అలవాటు అయితే అయిపోయింది అనమాట, రాసుకుంటుండు మంచిగా. అదే మా బిట్టువే రాసుకుంటుండు. సారీ, మా బిట్టు రాసుకుంటుండు ఫ్రెండ్స్. రాయ్ రాయ్ రాయ్, మంచిగా రాయ్. 24 అనుకుంటా, రాయ్. 24 రాయ్, 24 అంట రాయ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి అయితే ఇంగ్లీష్ ఉంది, కంప్లీట్ అయితే చేపిస్తా. స్కూల్కి పోవాలి ఓకేనా, చెప్పు. హోంవర్క్ రాసుకో. సరే పోకుంటా, హోంవర్క్ రాసుకో. అయితే హోంవర్క్ రాయాలంటే ఏడుస్తుండు. హోంవర్క్ రాస్తే వాడు తెల్లారి స్కూల్కి పోవాలి కదా, అందుకే ఏడుస్తుండు. స్కూల్కి వెళ్ళాడంట, వాళ్ళ అన్న వెళ్తానే వెళ్తాడంట. ఒక్కని పోవా పోవా. చిప్స్ ప్యాకెట్ పెట్టా, చిప్స్ బ్యాగ్లా పోవా. మస్తు యాక్టింగ్ చేస్తుండు మా బిట్టు. అప్పుడే నవ్వుతున్నావు, నవ్వొచ్చేసిండు. అవి నవ్వుతున్నావు కదా బిట్ట. అమ్మా నవ్వుతున్నా, అగ్గ నవ్వుతున్నావు. మళ్ళీ ఇప్పుడే ఏడుస్తాడు. ఇంకా రేపు స్కూల్కి పంపించాడు నేను ఒక్కరినైనా కూడా. వద్దా. మా చిన్నకు విక్స్ అంతా పెట్టినా అనమాట. మిక్స్ మొత్తం పెట్టేసిన. ఇప్పుడైతే కొంచెం పిల్లలకు దిష్టి తగిలిందేమో అనేసి బొట్టు అయితే పెట్టిన అనమాట. కాటిక జాలీగా కాటిక అయితే పెట్టిన అనమాట. 2 పిల్లలకైతే పెట్టేసుకున్నా. అప్పుడప్పుడు ఇట్లా దిష్టి తగులుతూ ఉంటుంది. నువ్వు అంత ప్రత్యేకంగా చూపెట్టాలారా. ఇలా అయితే ఉందన్నమాట. తినేసిన మేమైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇద్దరితో వీడియో కూడా ఏం చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్ చెప్పు. చెప్పు బిట్టు, లేకపోతే రేపు స్కూల్కి పోవడాను చెప్పు మరి. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అని చెప్పు. గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.